ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహోన్నతుడు, మన రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో నా ఆత్మీయులకు హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి వందనాలు. ఈ దినం మన దైవ సందేశం పాపము అంటే ఏంటి? ఆత్మీయులారా, పాపము యొక్క నిర్వచనం, పాపం అంటే ఏమిటి, పాపం వల్ల వచ్చే జీతం ఏమిటి మనం ధ్యానించుదాం. చాలా మంది జీవితాల్లో ప్రతి క్షణము అయ్యో పాపం అయ్యో పాపం అంటారు. ఎవరైనా జారి పడిపోయారంటే అయ్యో పాపం అంటారు. ఏదైనా కానిది జరిగిందంటే అయ్యో పాపం అంటారు. అలాంటి సందర్భాల్లో పాపం పాపం అని అంటారు. అసలు పాపం అంటే ఏమిటి అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆత్మీయులారా, ఈ దినం ఈ దైవ సందేశం నీ జీవితాన్ని ఒక అద్భుత రీతిగా రూపాంతరపరుస్తుందని నేను నమ్ముతుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అసలు పాపం అంటే ఏమిటి అనేది పరిశుద్ధ గ్రంథములో చాలా చక్కగా వ్రాయబడింది. ఈ దినాన పాపం అంటే ఏమిటో నువ్వు తెలుసుకున్నప్పుడు పాపానికి దూరంగా ఉండి, పరిశుద్ధతకు దగ్గరగా ఉండి, నీతికి, భక్తికి, యథార్థతకు, విశ్వాసానికి దగ్గరగా ఉండి దేవుని నామాన్ని నువ్వు గణపరచగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు పాపం అంటే ఏమిటి? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆజ్ఞ అంటే దేవుడు చెప్పిన మాట అని అర్థం. దేవునికి మహిమ. ఆత్మీయులారా, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. 10 ఆజ్ఞల్లో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆత్మీయంగా ఈ వచనాన్ని మనం గమనిస్తే పాపము అంటే ఏమిటో అనేది నువ్వు తెలుసుకుంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. 6 దినములు ప్రయాసపడి పనిచేయము, 7వ దినము విశ్రాంతి దినాన్న దేవుని నామమును నువ్వు గణపరచాలి. అది పరిశుద్ధ దినం, అది ఒక ఆజ్ఞ. వ్యభిచరించకూడదు, అది ఒక ఆజ్ఞ. దొంగతనము చేయకూడదు, అది ఒక ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేది ఒక ఆజ్ఞ. నీ పొరుగు వాని ఎద్దునైనను భార్య అయినను నువ్వు ఆశించద్దు, అది ఒక ఆజ్ఞ. ఆ విధముగా పాత నిబంధనలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చాడు. 2 ఆజ్ఞలు, ఒకటి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో దేవుడైన యెహోవాను సేవించు అని ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞ అతిక్రమమే నీ జీవితంలో పాపము. అంటే దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే 6 దినాలు ప్రయాసపడుతున్నావు, 7వ దినము కూడా విశ్రాంతి దినాన, పరిశుద్ధ దినాన దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు అంటే నీవు పాపములో ఉన్నట్టు. అంటే అర్థం ఏంటంటే ఆదివారం రోజు నువ్వు ఆరాధనలో పాలు పొందడం లేదంటే నీవు ఒక పాపివే. అర్థమైందా? నువ్వు అనుకుంటావు నేను పరిశుద్ధుణ్ణి అని అనుకుంటావు, కానీ నీవు ఆజ్ఞను అతిక్రమించే ఒక పాపివి. కుటుంబంలో ఒక తండ్రి ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ఆజ్ఞకు పిల్లలందరూ లోబడి జీవిస్తారు. ఒకవేళ లోబడకుండా జీవిస్తున్నారంటే వాళ్ళు ప్రమాదంలో పడుతున్నారు, పొంచి ఉన్నారు, ఒక కీడు కోసమే వాళ్ళు వెళుతున్నారని అర్థం. ఈరోజు పరిశుద్ధాత్మ నీతో చెప్తున్న మాట ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను ఒకవేళ సహోదరి సహోదరుడా నువ్వు అతిక్రమిస్తున్నావంటే నువ్వు పాపములో ఉన్నట్టు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తలేవంటే నువ్వు పాపంలో ఉన్నట్టు. నీ పొరుగు వాని ఎద్దును భార్యను ఆశిస్తున్నావు అంటే నువ్వు పాపంలో ఉన్నట్టు. ఈ రోజున ఆజ్ఞ అతిక్రమించే ఒక విశ్వాసిగా నువ్వు జీవిస్తున్నావంటే ఆల్మోస్ట్ నువ్వు పాపంలో ఉన్నట్టు. నువ్వు అనుకుంటున్నావు నేను పరిశుద్ధున్నని. పరిశుద్ధుని అనే భ్రమలో, పరిశుద్ధుని అనే ముసుగు కింద నువ్వు బ్రతుకుతున్నావు, కానీ ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. ఈరోజు నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు అంటే దాని పర్యవస్థానం మరణమే, దాని పర్యవస్థానం కీడే, దాని పర్యవస్థానం నాశనం. అయితే నీ ఆత్మ జీవితంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను ఎన్నడూ నీవు తప్పిపోకుండా ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరిస్తూ జీవిస్తే నిత్య జీవానికి నువ్వు వారసుడవు, వారసురాలు. పాపం అంటే ఏమిటి నీకు అర్థమవుతుంది. ఆజ్ఞలను అతిక్రమించడమే పాపం. రెండో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా,
మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం, 12వ అధ్యాయం 23వ వచనంలో ప్రార్థన మానుట పాపము, ప్రార్థన మానుట పాపము. క్రైస్తవ జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, విశ్వాస యాత్రలో నీవు ప్రార్థన చేయకపోతున్నావంటే నువ్వు పాపములో ఉన్నట్టు, నువ్వు పాపము చేసినట్టు. ఆత్మీయంగా ఈ వాక్యాన్ని దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆలోచించు. ప్రార్థన మానుట వల్ల నేను యెహోవా దృష్టికి పాపము చేసిన వాడని అన్నాడు. సమూయేలు యొక్క ఆత్మీయ జీవితాన్ని చూడండి. ప్రార్థన మానుట పాపం, ప్రార్థనను నిర్లక్ష్యం చేయటం పాపం. ఇదే పరిశుద్ధ గ్రంథంలో 800 రకాల ప్రార్థనలు ఉన్నాయి. అందులో 5 రకాల ప్రార్థనలు చాలా శక్తి గల ప్రార్థనలు. 1 ఉపవాస ప్రార్థన, 2 కన్నీటి ప్రార్థన, 3 సంఘ ప్రార్థన, 4 కుటుంబ ప్రార్థన, 5 ఏకాంత ప్రార్థన. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావో నువ్వు పాపము చేసినట్టు. చాలా మంది భక్తులు ఈ మాట చెప్తారు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేక నీ ఆత్మీయ జీవితంలో ఉంటున్నావు అంటే నువ్వు పాపములో ఉన్నట్టు అనే అర్థం. అయితే ఈరోజు నీ ప్రార్థన జీవితాన్ని సరి చేసుకో, నీ ప్రార్థన జీవితాన్ని క్రమపరుచుకో, నీ ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి కట్టుకో. నీ ప్రార్థన ఆత్మీయ జీవితంలో పడిపోయినావేమో. ఒకప్పుడు నువ్వు చేసే కన్నీటి ప్రార్థన, నీ యొక్క విజ్ఞాపన ప్రార్థన, నీ ఉపవాస ప్రార్థన, నీ ఏకాంత ప్రార్థన, నీ మూలుగులు విడుచుతూ ప్రలాపించే ప్రార్థన ఆగిపోయిందేమో. ఆలోచించు సహోదరుడా. మొట్టమొదటిగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటిదో తెలుసుకో. రెండోది ప్రార్థన మానుట వలన పాపము. అయితే ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ప్రారంభ దినాలలో చేసిన ప్రార్థన, ప్రారంభ దినాలలో ఉన్న ఉపవాసాలు అడుగంటిపోయాయి. నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థన జీవితము చల్లారిపోయిందేమో. నీవు ఒక దానియేలు వలె, నీవు ఒక నెహెమ్యా వలె, నీవు ఒక ఎజ్రా వలె, నీవు ఒక మోషే వలె, ఒక యెహోషువ వలె ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ శాసనాల మధ్యలో నిలబడి ప్రజల దీవెన కోసము నువ్వు చేతులెత్తి విజ్ఞాపన చేసినప్పుడు నీ విజ్ఞాపన ద్వారా ప్రజలు ఆశీర్వదించబడతారు. పాటలు పాడేవారు 1000 మంది కనబడతారు, ప్రసంగించేవారు 1000 మంది కనబడతారు, కానీ ప్రార్థించేవారు మాత్రం కేవలం దేవునికే కనబడతారు. కాబట్టి నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళి లేదా ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేయడం నేర్చుకో. రెండోది ప్రార్థన మానుట పాపం. ఏనోషు పుట్టిన నాటి నుండి యెహోవా నామం నా ప్రార్థన ప్రారంభమైన. గమనించండి, అబ్రాహాము ఒక ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ సొదొమ గొమొర్రాలో 50 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తావా అన్నాడు. తర్వాత ఒక 10 మంది తక్కువ ఉంటే రక్షిస్తావా అన్నాడు. మరలా 10 మంది తక్కువ ఉంటే 30 మంది ఉంటే రక్షిస్తావా మరలా అన్నాడు. ఒకవేళ ఇక్కడ 5 తక్కువ ఉంటే రక్షిస్తావా అన్నాడు. అలానే ఒక 10 మంది తక్కువ అయితే రక్షిస్తావా అని 10 మంది కాడికి తీసుకొచ్చిన 10 మంది కూడా అక్కడ లేరు, కానీ ప్రార్థనతో గోజాడుతున్నాడు. ఆ 10 మంది లేకున్నా కానీ ప్రార్థన పరలోకం వెళ్ళింది. దూతలు వచ్చి లోతు భార్య లోతు కుటుంబాన్ని పట్టుకొని బయటకు వస్తున్నాయి. ప్రార్థన మానుట పాపం. ఈ రోజున ఒక ఎస్తేరు వాళ్ళ శాసనాల మధ్యలో నిలబడి ఖచ్చితంగా ఒక గొప్ప ప్రార్థన యోధునిగా, ప్రార్థన యోధురాలుగా నీ బలిపీఠం కట్టుకో, నీ బలిపీఠం మండును గాక. మూడోది ఆత్మీయులారా, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనంలో తిరుగుబాటు చేయుట పాపం. ఏంటిది తిరుగుబాటు? సేవకునికి అడ్డుగా నిలబడుట, సేవకుని ఆలోచనకు అడ్డుగా నిలబడుట, సేవకుని సమర్పణకు అడ్డుగా నిలబడుట, సేవకుని నడిపింపుకు అడ్డుగా నిలబడుట పాపం. గమనించండి, సౌలు దేవుని సన్నిధిలో ఏర్పరచబడ్డా, దేవుని కోసం నిలబడుతున్నా అతనిలో వ్యతిరేక స్వభావం. సేవకుడు రాని ఆలస్యమవుతుందని ఆయనలో ఒక తొందరపాటు ద్వారా తన ఆత్మ జీవితాన్ని కోల్పోయినాడు. కోరాహు, దాతానులు, అభిరాములు కూడా వారు తిరుగుబాటు చేసినారు. ఎవరికి? అహరోనుకు, మోషేకు తిరుగుబాటు చేసి భూమి నెరవిడ్చగా వాళ్ళు మింగివేయబడ్డారు. ఆత్మీయులారా, ఈరోజు ఈ వాక్యాన్ని చూస్తూ వింటున్నా నా ప్రియ చెల్లి, తమ్ముడు, అమ్మ, అన్న, నిన్నే దేవుడు దర్శిస్తున్నాడు. తిరుగుబాటు పాపము. ఏంటిది? వాక్యానికి తిరుగుబాటుగా, సేవకునికి తిరుగుబాటుగా నువ్వు జీవిస్తున్నావంటే అది నీ జీవితంలో ఒక ముప్పు, అది నీ జీవితంలో ఒక భయంకరమైన సంఘటన. కాబట్టి
తిరుగుబాటు అనేది నీలో ఉంటే దాన్ని మార్చుకో. 1 ఆజ్ఞ అతిక్రమం పాపం, 2 ప్రార్థన మానుట పాపం, 3వది తిరుగుబాటు చేయుట పాపం. ఒకవేళ నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు అంటే నీ సంతానం మీదకి కీడు రాబోతుంది అని అర్థం, నీ కుటుంబం మీదకి కీడు రాబోతుంది అని అర్థం. నిన్ను నీవు సరి చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ రోజైనా నీ తిరుగుబాటు స్వభావాన్ని నువ్వేం చేయాలంటే విడిచిపెట్టు సహోదరి సహోదరుడా. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 4వ విషయం, అసలు పాపం అంటే ఏంటి? చాలా మంది అంటారు వీడు పాపం చేశాడంటారు. అసలు ఏంటి పాపం అంటే? ఈమె పాపం చేసింది అంటారు. ఏంటి పాపం అంటే? భౌతికమైన శరీర సారమైన పాపము, ఆలోచనల ద్వారా పాపము, మరి ఆత్మలో పాపము, ఊహల్లో పాపము, మాటల్లో పాపము, చూపుల్లో పాపము, వినికిడిలో పాపము. పాపములోనే మనిషి బ్రతుకుతున్నాడు. కానీ అసలు పాపం అంటే ఏంటిదో ఈరోజు దేవుడు దర్శిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. 4వది సామెతల గ్రంథం 24వ అధ్యాయము 9వ వచనంలో మూర్ఖుని యోచన పాపం. యోచన అంటే ఆలోచన. మూర్ఖులు ఇచ్చే ఆలోచన, మూర్ఖులు ఇచ్చే ఆ సలహాలు అది పాపం వైపు తీసుకొని వెళ్తాయి. ఈరోజు దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు. మూర్ఖులు అంటే ఎవరు తెలుసా? దేవుని ఎరగని వ్యక్తి, దేవుని ఎరిగిన దేవుని వాక్యానికి దూరంగా ఉన్న వ్యక్తి, పరిశుద్ధత తెలిసి కూడా పరిశుద్ధతలో జీవించని వ్యక్తి మూర్ఖ స్వభావం గలవాడు. అయితే మూర్ఖుని యోచన అంటే మూర్ఖుడు ఇచ్చే ఆ తలంపు, తన ఆలోచన అది పాపం వైపు తీసుకొని వెళ్తుంది. ఒక విశ్వాసికి విశ్వాసి ఆలోచన ఇవ్వాలి, ఒక భక్తిపరుడికి భక్తిపరుడు ఆలోచన ఇవ్వాలి, లేదా ఒక విశ్వాసికి ఏదైనా సమస్య అయితే సేవకుడు ఆలోచన ఇవ్వాలి. కానీ ఆ విశ్వాసులు కానీ ఆ యొక్క దేవుని పిల్లలు మూర్ఖుల ఆలోచన వైపు వెళ్తారు. రక్షణ లేని వారి ఆలోచన, భక్తి లేని వారి ఆలోచన, వారు మా బంధువులని, వారు మా స్నేహితులని, వారు మా ఇరుగు పొరుగు వారని, వారు మాకంటే పెద్దవారని. మూర్ఖుని యోచన అంటే ఆలోచించు. మూర్ఖంలో పుట్టే ఆ యొక్క ఆలోచన చాలా పాపం. ఆ చిన్న ఆలోచన ఆ కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఆ చిన్న ఆలోచన ఆ కుటుంబాన్ని గాయపరుస్తుంది. ఆత్మీయంగా ఈరోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసి, దేవుని నమ్మిన బిడ్డ, దేవుని కోసం బ్రతికే బిడ్డ, చిన్న సమస్య అయితే ఇంటి ప్రక్క వారు మావారు అనుకుని ఆ పాప తన సమస్యని చెప్పి ఆ పాప మర్చిపోయింది. కానీ అతడిచ్చిన ఆలోచన అది వాక్యానుసారమైన ఆలోచన కాదు, అది దేవునికి ఇష్టమైనట్టుగా కాదు ఆలోచన. అతడు తన ఆలోచన చొప్పున భయంకరమైన ఒక ఆలోచన ఆ యవన బిడ్డకి ఇస్తే ఆ యవన బిడ్డ తన జీవితంలో భయంకరమైన స్ట్రగుల్స్, శ్రమలు అనుభవించింది, నవ్వుల పాలైపోయింది. తరువాత కొన్ని రోజులకు సేవకునిగా నన్ను ఆశ్రయించినప్పుడు, వాక్యానుసారమైన ఆలోచన ఇచ్చినప్పుడు ఆమె సరిదిద్దుకొని తన జీవితాన్ని నిలబెట్టుకుంది. తరువాత ఆ సహోదరి చెప్పిన మాట ఏంటంటే, మూర్ఖుని యోచన నేను అవలంబించాను కాబట్టి నవ్వుల పాలయ్యాను. ఈ వాక్యం వింటున్న నా ఆత్మీయ సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. యోచన అంటే ఆలోచన. గమనించండి, ఎవరి బుర్రకు తట్టింది వారు చెప్పినప్పుడు, వారి మాటలను విన్నప్పుడు నీ కుటుంబం నవ్వుల పాలవుతుంది. నీ కుటుంబము చాలా భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్తుంది. కాబట్టి నీవు మూర్ఖుల ఆలోచనలకు వెళ్ళడం అది పాపం. ఎందుకు? నీకంటే ఒక బోధకుడు ఉన్నాడు, నీకంటే ఒక సేవకుడున్నాడు, నీకోసం ప్రార్థించే దైవజనుడున్నాడు. కాబట్టి ఆ దైవజనుని ఆలోచనలో నీ జీవితం స్థిరపరచబడితే నువ్వు దీవించబడతావు. నీ దైవజనుడు ఇచ్చే ఆలోచన అది నీకు బాధకరంగా ఉన్నా, తన మాట నీకు నొప్పిగా ఉన్నా, తన మాట నిన్ను కొంచెము గాయపరిచినట్టున్నా, ఆ దైవజనుడు నీ తండ్రిగా నీకు ఒక మంచి ఆలోచన చెప్పి నిన్ను సరిదిద్దేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను పురికొల్పేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నీ గాయాన్ని కట్టేవాడు, నీ కన్నీళ్లను తుడిచేవాడు, కష్టకాలంలో నీ ప్రక్కకు నిలబడేవాడు నీ సేవకుడు. మూర్ఖుని యోచన అది పాపం. నీతిమంతుల ఆలోచన, నీతిమంతుల సలహా నీకు దీవెన. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? విశ్వాసము కానిది పాపం, ప్రార్థన మానుట పాపం, తిరుగుబాటుతనం పాపము, మూర్ఖుని యోచన పాపం. ఇలాంటి పాప బంధకాలలో నువ్వు
ఇలాంటి బంధకాలలో నీవు ఉన్నావా? ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ఆత్మీయులారా, రోమపత్రిక 14:23 ఉంటుంది, విశ్వాసము కానిది పాపమే. విశ్వాసము కానిది పాపమే. గమనించండి, విశ్వాసము కానిది అంటే ఏంటిది? ఆలోచించు. విశ్వాసము కానిది పాపమే అని ప్రభు చెప్తున్నాడు. నీకు తెలిసి నువ్వు విశ్వసించి ఇది అద్భుతం జరుగుతుంది, నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో దేవుడు, నా విశ్వాసాన్ని ఆయన మరి పరీక్షలోనికి నడిపిస్తున్నాడేమో అని నువ్వు విశ్వసించి విశ్వాసం ద్వారా నడవాలి. కానీ విశ్వాసము కాని దాన్ని నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు పాపములో ఉన్నట్టు. ఆలోచించు. నీతి అని తెలిసి నీతిలో నడవలేకపోతున్నా అంటే నువ్వు పాపంలో ఉన్నట్టు. పరిశుద్ధత అని తెలిసి పరిశుద్ధతలో నువ్వు బ్రతుకుతలేవంటే అది పాపము అని అర్థం. అంతేకాదు ఆత్మీయులారా, మేలైనది చేయనెరిగి ఆ మేలు చేయకపోవడం కూడా అది పాపమే. అంటే యేసు రక్షకుడు అని, యేసు విమోచకుడు అని యాకోబు పత్రిక 4:17 నీతి అని తెలిసి దాన్ని చేయలేకపోతున్నా అంటే నువ్వు పాపంలో ఉన్నట్టే. ఇప్పుడు యేసు రక్షకుడు అని తెలుసుకున్నావు, కానీ యేసును నువ్వు స్వీకరిస్తలేవు అంటే నువ్వు పాపములో ఉన్నట్టు అని అర్థం. యేసు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగులో నువ్వు జీవిస్తలేవు అంటే నువ్వు పాపములో ఉన్నట్టు. యేసు జీవమై ఉన్నాడు, ఆ జీవంలో నువ్వు బ్రతుకుతలేవంటే నువ్వు పాపములో ఉన్నట్టు. మేలైనది ఎరిగి దాన్ని చేయకపోవడం పాపం. విశ్వాసము కానిది పాపమే. ఈరోజు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు కదా, దర్శిస్తున్నప్పుడు నీ మనోనేత్రాలు వెలిగించబడును గాక, నీ మనోనేత్రాలు వెలిగించబడును గాక, నీ హృదయము మార్పు చెందును గాక అని ప్రభు చెప్తున్నాడు. అయితే నీ ఆత్మీయ జీవితంలో పాపములో ఉన్నావని గ్రహిస్తున్నావా? నువ్వు అనుకుంటున్నావు, నేను శరీరంతో పాపం చేస్తలేను కదా, నేను మాటలతో పాపం చేస్తలేను కదా అనుకుంటున్నావు, నేను ఆలోచనతో పాపం చేస్తలేను కదా అని అనుకుంటున్నావు. మంచిదే, కానీ నువ్వు ప్రార్థన మానుట పాపం అని నీకు తెలుసు కదా, ఆజ్ఞ అతిక్రమించడం పాపం అని నీకు తెలుసు కదా, తిరుగుబాటు చేయడం పాపం అని నీకు తెలుసు కదా, మూర్ఖుని యోచన అది పాపం అని నీకు తెలుసు కదా. విశ్వాసము కానిది ఏదైనా నీలోనికి వస్తే అది పాపం అని నీకు తెలిసి నువ్వు ఎందుకు మారు మనసు పొందలేకపోతున్నావు? ఎందుకు నీ జీవితాన్ని సరిదిద్దుకోలేకపోతున్నావు? ఆలోచించు. ఈరోజు నీ మనసు మార్చుకో, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. ప్రభువా, నా మనసు త్రిప్పు అని అడుగు. నా ఆలోచన త్రిప్పు ప్రభువా, నా నడకను మార్చు ప్రభు అని అడుగు. ఏంటిది? పాపం అనేది నువ్వు విన్నావు. ఈరోజు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు కదా. ఈరోజు దర్శిస్తున్నప్పుడు నిన్ను నీవు దేవునికి లోబడుచుకుంటే ప్రభు నిన్ను రూపాంతరపరుస్తాడు. 7వ విషయాన్ని చూస్తే మత్తయి సువార్త 12:3 పరిశుద్ధాత్మను దూషించుట పాపం. పరిశుద్ధాత్మను దూషించుట అది పాపం. నీవు పరిశుద్ధాత్మను హేళన చేస్తుంటే ఖచ్చితంగా నువ్వు పాపంలో ఉన్నట్టే. దేనికైనా క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వానికి క్షమాపణ ఉండదు. గమనించు, పరిశుద్ధాత్మను దూషించుట పాపం. ఈరోజు పాపం అంటే నువ్వు తెలుసుకున్నావు కదా. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ఆయన తండ్రి, ఆయనే కుమారుడు, ఆయన ఒక శక్తి, ఆయన ఒక వ్యక్తి. ఈ పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను దర్శిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎవరై అంటే సార్వత్రిక సంఘం కోసము అలంకరించేవాడు, అంతేకాదు ఫలముల చేత నింపేవాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనలను రాజ్యం కోసము సిద్ధపరిచేవాడు. పరిశుద్ధాత్ముడు ఎవరై అంటే నిన్ను సర్వ సత్యంలోనికి నడిపించేవాడు. పరిశుద్ధాత్ముడు ఎవరై అంటే నిన్ను ఆదరించేవాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించేవాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేసేవాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను తన స్వారూప్యంగా మార్చేవాడు. అయితే ఆత్మ లేనివాడు నావాడు కాదు అని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపుమని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ ద్వారా నడిపించబడ్డ వారే నా కుమారులు నా కుమార్తెలని వాక్యం సెలవిస్తుంది. ఆత్మయే నీ పక్షమున విజ్ఞాపన చేయనని వాక్యం సెలవిస్తుంది. ఆత్మను దూషిస్తే పాపం. చాలా మంది దేవుని సన్నిధిలో ఆత్మ అభిషేకముతో దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు వారిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అది ఒక పాపం. ఈ రోజున నువ్వు ఏ పాపంలో ఉన్నావు ఆలోచించు. నువ్వు అనుకుంటున్నావు నేను పాపిని కాదు, నేను రక్తంలో కడగబడ్డా, నేను వాక్యంతో నింపబడ్డా, నేను సహవాసంలో ఉన్నా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ
ప్రార్థన మానినావా ఈరోజు, నువ్వు పాపం చేసినట్టే. ఆజ్ఞ అతిక్రమించినావా, నువ్వు పాపం చేసినట్టే. విశ్వాసము కానిది నీలో ఉన్నదా, నువ్వు పాపం చేసినట్టే. ఒక మాట, యాకోబు ప్రయాణంలో పద్దనరాము నుండి కనానుకు వెళుతుండగా యాకోబు భార్య ఒక విగ్రహాన్ని తన లోగిట్లో దాచిపెట్టుకొని విశ్వాసము కాని దాన్ని లోపల పెట్టుకొని మేనేజ్ చేసి ఆ యాత్రలో వెళుతుండగా కనాను దేశము దగ్గరలోనే ఉండగా ఆమె ప్రసవించి అక్కడే చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు విగ్రహము బయటపడ్డది. విశ్వాసము కానిది ఆమెలో పెట్టుకుంది. ఆకాను అలానే పెట్టుకున్నాడు. ఈ రోజున నువ్వు ఏమైతే లోపల పెట్టుకున్నావో దయచేసి ఈరోజు నీ మనస్సులో ఉన్నవి తీసేయి, నీ హృదయంలో ఉన్నవి తీసేయి, నీ జీవితంలో ఉన్నవి తీసేయి, నీ ఇంట్లో ఉన్నవి తీసేయి, నీ ఒంట్లో ఉన్నవి తీసేయి, నీ ఆలోచనలో ఉన్నవి తీసేయి, నీ ఫోన్లో ఉన్నవి తీసేయి, నీ వాట్సాప్లో ఉన్నవి తీసేయి. ఏదైతే పనికి రాంది విశ్వాసము కానిది నీలో ఉందో దాన్ని తీసివేసినప్పుడే నువ్వు పాపంలోకి వెళ్ళి బయటకు వచ్చినట్టు. ఈరోజు ఆత్మీయంగా దేవుడు నిన్ను దర్శిస్తుండగా, అవును ప్రభువా, నాలో కొన్ని పనికిరాని పెట్టుకున్నాను, ఈరోజు నేను తీసేస్తాను అని నువ్వు ఒప్పుకో. ఈరోజు ప్రభు చెప్పినాడు కదా, పాపం అంటే ఏంటిదో నువ్వు తెలుసుకున్నాక కూడా నువ్వు ఇంకా పాపంలో ఉంటే అది మూర్ఖతనమే అంటారు. కాబట్టి పశ్చాత్తాపపడి నీ హృదయాన్ని మార్చుకొని, నీ మనసు మార్చుకొని ప్రభు సన్నిధిలో నిలబడు. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఆ జక్కయ్యకు అర్థమైంది, నాలో పనికిరాని ఉన్నాయి కాబట్టి అవన్నీ తీసుకుని వెళ్ళి ఎవరి వారికి 4 గంటలు ఇచ్చేశాడు. గమనించండి, ఎందుకు అతడు ఆజ్ఞను అతిక్రమించలే. ఇక వద్దు, నాలో పాపం వద్దు అని చెప్పి తీసి పారవేసినాడు. అతడు గుడ్డివాడు కూడా బట్టను తీసి పారవేసినాడు. ఈరోజు నీ ఆత్మ జీవితంలో ఏ మురికితనం ఉందో, ఏ పాపం ఉందో, ఏ చీకటి క్రియలు ఉన్నాయో, ఏ యొక్క వ్యతిరేక పరిస్థితులు నీలో ఉన్నాయో, దయచేసి నా ఆత్మీయ సహోదరుడా వాటిని తీసి పారవేసిన ఎడల నీ కుటుంబం దీవించబడుతుంది. ఒకవేళ నీలోనే పెట్టుకుంటే అది చాలా ప్రమాదం అని ప్రభు నీతో చెప్తున్నాడు. 5 విషయాలు ప్రభు నీతో చెప్తున్నాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించు, పాపంలో బ్రతకకు. నువ్వు నమ్మకంగా జీవించు, పాపంలో బ్రతకకు. నువ్వు యథార్థంగా జీవించు, పాపంలో బ్రతకకు. నువ్వు నీతిగా జీవించు, పాపంలో బ్రతకకు. నువ్వు విశ్వాసంలో జీవించు, పాపంలో బ్రతకకు. ఇవి నీ ఆయుధాలై ఉంటే ఖచ్చితంగా నీవు రూపాంతరపరచబడతావు. నీ ఆత్మ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యం, నీ ఆత్మ జీవితంలో వాక్యం చాలా ప్రాముఖ్యం, నీ ఆత్మ జీవితంలో పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యం. నీవు ఈరోజు అడుగు, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. అయ్యా, 7 విషయాలు విన్నా, పాపం అంటే ఏంటిదో నేను విన్నా, అయితే నేను ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నానేమో ప్రభువా. ఈ సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా కడుగు నాయన, నన్ను నూతనపరచు, రూపాంతరపరచని ఈ రోజు నువ్వు అడిగితే ఆయన నిన్ను ఎన్నడూ త్రోసివేయడు. ఆయన నిన్ను కడిగి రూపాంతరపరిచి నిన్ను పరిశుద్ధ వ్యక్తిగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు ఈ వాక్యం వింటున్నాగా, నిన్ను దర్శిస్తుండగా, నీ ఇంట్లో దేవునికి ఆయాసకరమైంది ఒకటి ఉన్నదని ప్రభు చెప్తున్నాడు. నీ ఒంట్లో కూడా ఒక శరీర క్రియ ఉన్నది, ఆ క్రియకు నువ్వు లోనై బ్రతుకుతున్నావు. నీ శరీరాన్ని పరిశుద్ధపరచుకో అని చెప్తున్నాడు. నీ మనసులో పాపపు ఆలోచనలు ఉన్నాయి, ఆ పాపపు ఆలోచనలు తొలగించుకొని ప్రభు చెప్తుండగా, ఇంకెంతకాలం నువ్వు ప్రజలను మేనేజ్ చేస్తూ, ప్రక్క వాళ్ళని మేనేజ్ చేస్తూ, పాపంలో జీవిస్తూ, నీ కుటుంబాన్ని మేనేజ్ చేస్తూ ఇంకా ఇంతకాలం రోత జీవితం జీవిస్తావు. ఇకనైనా నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే శాంతి, సమాధానం, నెమ్మది ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. మరొకసారి, ఆజ్ఞ అతిక్రమమే పాపం, ప్రార్థన మానుట పాపం, తిరుగుబాటు చేయట పాపం, మూర్ఖుని యోచన పాపం, విశ్వాసం కానిది పాపం, మేలైనది అని ఎరిగి దాన్ని చేయకపోవడం పాపం, పరిశుద్ధాత్మను దూషించుట పాపం. ఈరోజు ఆ పాపంలోకి వెళ్ళి బయటికి రా.